జై శ్రీమన్నారాయణ. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి అన్నట్టుగా వెంకటేశ్వర స్వామికి సరైనటువంటి దైవము నా భూతో నా భవిష్యత్, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండరు అని చెప్పబడినట్టుగా మన ఘర్షగుర్తి గ్రామం ఇది. ఈ ఘర్షగుర్తి గ్రామంలో విశేషంగా ఆదిశేషుడే అని చెప్పేసేసి ఇక్కడ ప్రతిది ఇటువంటి ఈ గుండుకు ఆదిశేషునిగా ఉంటే ఆ స్వామి ఇక్కడ వెలసి సుమారు ఒక 10 సంవత్సరాల కిందట మళ్ళీ ప్రతిష్ట. ఇది 400 సంవత్సరాల కిందటి చరిత్ర కలిగినటువంటి ఒక ఆలయం. ఇందులో ప్రతి వైశాఖ ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజు బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఫాల్గుణ శుద్ధ పాడ్యమి రోజు వరకు చక్కగా బహుళ పాడ్యం వరకు ఈ కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. ప్రథమంగా ఫస్ట్ రోజు స్వామికి కళ్యాణము, అలాగే 2వ రోజు భేరీ పూజ, 3వ రోజు సదస్సు, 4వ రోజు దోపోత్సవము, 5వ రోజు సాయంకాల సమయంలో శకటోత్సవం, బండ్లు తిరగడము అని అంటారు. ఇక్కడ ప్రతి ఒక్క ద్విచక్రము, త్రిచక్రము, చతుశ్చక్రము ప్రతి వాళ్ళు కూడా ఆఖరికి ఆర్టీసీ బస్సులు వచ్చి కూడా ఇక్కడ తిరుగుతూ వాళ్ళ యొక్క కోరికలతో కొంగు బంగారంగా వెలిసేటువంటి ఒక స్వామిని వేడుకుంటూ అందరూ కూడా విశేష ఫలితాలని పొందుతున్నారు. దాంట్లో భాగంగా లాస్ట్ రోజు స్వామివారికి శ్రీచక్ర ఆరాధన, చక్ర తీర్థోత్సవము, అలాగే పొద్దున్నే రథోత్సవము, తర్వాత చక్ర తీర్థము, మహాపూర్ణావతి, సాయంకాల సమయంలో శ్రీ పుష్పయాగము, ద్వాదశ ఆరాధనతోటి విశేష ఆరాధనతోటి స్వామి ఆ మనల్ని అందుకుంటూ లాస్ట్ చివరగా ఏకాంత సేవతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయి. ఇక్కడ స్వామి ఘర్షకుర్తి గ్రామము ఇక్కడ చాలా 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 విశేషంగా ఉన్నటువంటి ఒక స్వామి. ఈ స్వామిని ఎవరైతే 365 రోజులు ఆలయము చక్కగా తెరిచే ఉంటుంది పొద్దున సాయంత్రం. ఇక్కడ విశేషం ఏంటిది అంటే శ్రవణ నక్షత్రం రోజున చక్కగా స్వామికి ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున కళ్యాణోత్సవం జరుగుతుంది, అలాగే అన్నదానం జరుగుతుంది, అంతటా జరుగుతుంది. ఇక్కడ ఏంటి విశేషము అని అంటే ఇక్కడ ఎవరైతే ఆ కళ్యాణోత్సవాన్ని చేసుకొని అన్నదానాన్ని చేస్తారో వాళ్ళకు సంతానం లేని వాళ్ళకి సంతానాన్ని భగవంతుడు అలా అందించేస్తాడట. వివాహం కాని వాళ్ళకి వివాహాన్ని అలా జరిపించేస్తుంటాడు. కనుక ఇటువంటి యొక్క స్వామి యొక్క ఆరాధన అర్చక స్వామిని ఈ యొక్క ఆలయము 400 సంవత్సరం పూర్వీకుల సంవత్సరం పశ్చిమముఖ స్వయంలో వెలిసిన దేవస్థానము కావున అనేకమైన భక్తులు వారి యొక్క కోరికల కొరకు ఎక్కడెక్కడ నుండో ఊరు నుండి వచ్చి వారి యొక్క మొక్కులు తీసుకోవడానికి వారు కోరిన ఫలితాలు అనుభవం అవుతున్నాయి. కాబట్టి ప్రతి నెల కళ్యాణం చేస్తారు, దేవుని విరాళాలు ఇచ్చేవాళ్ళు నిర్వహిస్తారు. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది. అందుకొరకే దీన్ని పశ్చిమముఖ దేవుడై చాలా మంది కొలుస్తారు. జై శ్రీమన్నారాయణ. ఘర్షకుర్తి గ్రామం గంగాధర మండలం కరీంనగర్ జిల్లాలో అతి ప్రాచీనమైన స్వయంభూ వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి అలివేలుమంగ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయము 500 సంవత్సరాల క్రితము నిర్మితమై చెప్పుతున్నారు. కల్వకోట వంశస్థులచే నిర్మితమైన ఈ దేవాలయము తండ్రుల తాతల కాలం నుంచి ప్రతి పాల్గొన మాస బహుళ శుద్ధ ఏకాదశి నుండి మొదలై బహుళ పాడ్యమి వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు మా పెద్దవాళ్ళు జరిపిన ప్రకారం మేము కూడా చేయించుకున్నాము. ఇట్టి ఈ బ్రహ్మోత్సవాలకు గ్రామంలో ఉన్న ప్రతి కుల సంఘాలు మరియు అన్ని భక్త బృందాలు, 10వ తరగతి బ్యాచులు, ఘర్షకుర్తి ఆడపడుచులు మరియు ఇక్కడ నుండి వెళ్ళిన విదేశీలో ఉన్న భక్తులు మరియు ఎన్ఆర్ఐలు
ఆడపడుచులు అందరి సహాయ సహకారాలతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరిపించుకుంటున్నాము. దాతలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క డెవలప్మెంట్స్ అనేటివి జరుగుతున్నాయి ప్రాంగణంలో. పోయిన సంవత్సరము ఒక యాగశాల అది, ఇప్పుడు ఒక 16 గుంజలతో ఒక కళ్యాణ మంటపాన్ని నిర్మితం చేసుకున్నాము. ఇంకా రాబోయే కాలంలో చుట్టూ ప్రాకారము మరియు రాజగోపురము నిర్మాణం చేసుకోవడానికి సంకల్పం చేసుకున్నాము. ఇటు నిర్మాణానికి దాతలు తన మన ధనముతో సహకరించి ఈ దేవాలయ అభివృద్ధికి పాటుపడాలి అని కోరుకుంటున్నాము. చాలా అంగరంగ వైభవంగా మొదటి రోజు కళ్యాణం జరుగుతుంది. తదుపరి తెల్లారి భేరీ పూజ, ఆ తర్వాత మూడవ రోజు సదస్యం వేదగోష్ఠి తిరుమలవాడ వేద బ్రాహ్మణోచే అంగరంగ వైభవంగా జరుగుతున్నది. 4వ రోజు దోపోత్సవము, స్వామివారు దగ్గరలో ఉన్న దోబిగుండుపై దగ్గరికి వెళ్లి దోపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తెల్లవారి డోలోత్సవము, ఘర్షకుర్తి, కాసారం, తాడుజోరి, ఇది రెవెన్యూ విలేజ్లు ఉండే పూర్వం ఈ 3 గ్రామాల నుండి ప్రజలు, రైతులు వెనుకట ఎడ్ల బండ్లను దింపేవారు. ఇప్పుడు ట్రాక్టర్లు, కార్లు, వెహికళ్లతో శకటోత్సవం జరుగును. ఆ తెల్లవారి బహుళ పాడ్యమి ఉదయం 6 గంటలకు రథోత్సవ కార్యక్రమము, సాయంత్రం నాకబలి, ఉద్వాసన బలి, శ్రీపుష్యయాగంతో ద్వాదశ ఆరాధనలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇది పూర్వీకులు చేసిన దాని ప్రకారము ఇప్పటి ఘర్షకుర్తి అర్చకులు, కురువాతల వంశస్థులు అర్చకత్వంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అంతేకాకుండా ఈ పాత దేవాలయం ఉండే దీన్ని 2014 సంవత్సరంలో పునర్నిర్మాణం చేసి కొత్తగా అన్ని విగ్రహాలను ప్రతిష్ఠింపజేసుకొని అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటాం. మొత్తానికి ఈ ఉత్సవాలు అన్ని ఘర్షకుర్తి గ్రామస్తులే కాగా తాళజోరి, కాసారం ఇక్కడి వెళ్ళిన ఆడపడుచులు అందరి సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఇప్పటికైనా ఇక్కడ మేము కోరుకునేది ఒకటే, ఈ దేవాలయ ప్రాంగణంలో ఎన్నో నిర్మాణం జరగడానికి ఉన్నాయి. అట్టి నిర్మాణానికి అందరూ మన ధనముతో సహాయ సహకారాలు అందించి స్వామివారి దేవాలయం యొక్క అభివృద్ధికి, బ్రహ్మోత్సవాల దిగ్విజయం జరుపుటకు పాల్పంచుకుంటారని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.